ఎన్ఎంఓ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన డాక్టర్ సురేంద్ర బాబు గారు చేతక్ సమాధిని సందర్శించారు. ఎవరు ఈ చేతక్? చాలామందికి ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది. ఈరోజు ఆ యోధుని గాథను మీకు చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. ఇది ఓ గుర్రం ధైర్యం, విశ్వాసం, ప్రేమకు నిదర్శనమైన గాథ. ఓ యోధుని నిజమైన మిత్రుడిగా నిలిచిన మహాగుర్రం చేతక్. మహారాణా ప్రతాప్ తన రాజపుత్ర యోధులతో కలిసి మొఘల్ సైన్యంతో భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. రక్తసిక్తమైన రణరంగం, ప్రతి మూలలో తలలు తెగిపడుతున్నాయి. ప్రతాప్ తను ధీరంగా పోరాడుతున్నాడు, కానీ శత్రువులు చుట్టుముట్టారు. అప్పుడు అతన్ని రక్షించేందుకు పరిగెత్తింది ఓ వీర గుర్రం, అదే చేతక్. కానీ చేతక్ అప్పటికే గాయపడిపోయాడు. అతని కాలు విరిగిపోయింది. అయినప్పటికీ చేతక్ ఆగలేదు. ఒక కాలు విరిగినా తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు ముందుకు పరిగెత్తాడు. 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. చివరిగా 22 అడుగుల విస్తారమైన కాలువను దూకాడు. ప్రతాప్ ప్రాణాలను రక్షించి చివరిగా తన చివరి శ్వాస విడిచాడు. ఆ రోజు మేవార్ రాజ్యంలో ఓ మహాయోధుడు తన ప్రాణాలను కోల్పోయాడు. కానీ చేతక్ అమరుడయ్యాడు. అతని వీరత్వ గాథ తరతరాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పటికీ రాజస్థాన్లోని హల్దీఘాట్ వద్ద చేతక్కు ఒక సమాధి ఉంది. అక్కడికి వెళ్ళిన వారంతా ఒక గొప్ప ప్రాణి ధైర్యాన్ని గౌరవిస్తూ మౌనంగా నివాళి అర్పిస్తారు.